స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇది నా మొదటి సినిమా. మా చదలవాడ శ్రీనివాసరావు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను బాగా వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. అలానే ఇది నా లైఫ్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మీ అందరూ సహకారంతో ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మా బ్యానర్ నుండి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లానే నాతో పనిచేసిన కో-ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. అందరికీ నమస్కారం అండి. 4 గోడల మధ్య నుండి రాయడం నాకు చాలా సులువు, కానీ ఇలా ఇంతమందిలో మాట్లాడటం నాకు అది నర్వస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలో, ఇంత గొప్ప స్కేల్ ఉన్న, అంత పెద్ద స్కేల్ ఉన్నటువంటి సినిమాలో నాకు రైటర్గా అవకాశం ఇచ్చినటువంటి చదలవాడ శ్రీనివాసరావు గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటానండి. ఒక తండ్రి ఒక బిడ్డని చేయి పట్టి, నాన్న ఇలా నడువు, నువ్వు పడిపోతావు అని చెప్తాడు. అట్లాగే ఆయన నాకు తండ్రిలా, నువ్వు ఇది రాయి, నువ్వు ఇది చెయ్యి, ఇది మనకు బాగుంటుంది అని నాకు చెప్పి నా చేత రాయించి ఇంత అద్భుతమైనటువంటి ఈవెంట్లో నేను మాట్లాడేలాగా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. ఆయనకి ఏమిచ్చిన ముందు తీసుకోగలను, పాదాభివందనం చేయడం తప్ప. ఇక ఈ సినిమాకి వస్తే, ప్రతి మనిషి ఎదగటానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. ఆ సహాయం చేసేవాళ్ళు దేవుడితో సమానం అన్నదే ఈ కథ. మా సినిమాని చాలా కష్టపడి 5 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమా తీసామండి. సో ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మీడియా ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే. మీడియా మిత్రులందరూ కూడా మా సినిమాని మీ సినిమాగా భావించి ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించేలాగా చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అట్లాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. చేసిన జాషువా గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి నేను ఫైట్ మాస్టర్ని ఓల్ని పేరుకే కర్మ కర్త క్రియ మా గురువు గారైన చదలవాడ శ్రీనివాస గారు. ఎందుకంటే ప్రతిదీ మీరు చూసే ప్రతి విజన్ కూడా ఆయన డిజైన్ చేస్తే నేను చేశాను. అందుకని మా సార్కి ఇంకోసారి క్లాప్స్. ఆ డిజైనర్ నెక్స్ట్ సినిమా ఉంది, అది దీనికి ఇంకా 100 ప్లాన్ ఉంది, అది కూడా సార్ డిజైనే. ఈ సినిమాలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సార్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మాకు అన్ని విధాలు సహకరించిన మా అజయ్ కుమార్ సార్కి, మా అందరికీ ప్రతిదీ దగ్గర నడిపించాడు సార్కి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గారికి, మా డిఓపి గారు శంకర్ గారికి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మూవీ తరఫున ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సినిమా సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. మా అన్నయ్య పక్కనే ఉంటానులే. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి రికార్డ్ బ్రేక్ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, అజయ్ కుమార్ గారికి మరియు నటీనటులకు నమస్కారం తెలియజేస్తున్నాను. మా అన్నయ్య ఈ తిరుమల తిరుపతి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థలో నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. అలాగే మా అన్నయ్య చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మించిన, ఆయన దర్శకత్వంలో నిర్మించిన రికార్డ్ బ్రేక్ చిత్రం ఆ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.